ప్రసాద్ ఆడెవడో ఆడవిడిగా వస్తున్నాడు అని పక్కాపు ఇక్కడ లోకలే అండి. ఇక్కడికి వెళ్తున్నా, ఎదరికి వెళ్తున్నా సార్. ఇక్కడ లోకలే కానీ బండి గంతలు ఉన్నాయా? లేదు సార్. సరే ఒకసారి బండి సార్ దిగమ్మా, దిగ బండి. సరే కానీ అని తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. నా చిన్న పని ఉందా, బయటకు వెళ్ళి వస్తాను. ఆటో ఆటో బండికి ఏమవుతుంది కానీ సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళిపో. వారం రోజుల నుంచి తిరుగుతున్నాం బండి కోసం. అమ్మితే 10,000 కూడా రావు డొక్కులో బండికి. ఎందుకు ఇంత గుణాభాయ్ ఇంత అడవాడు చేస్తున్నా నాకు అర్థం కాదు. అదేనా నాకు అర్థం కావట్లేదు. గుణాబాయ్ దగ్గర నేను 10 సంవత్సరాలు పని చేస్తున్నాను. ఏ విషయంలో కూడా ఇంత ఇలా కంగారు పడతాను చూడలేదు అన్నాను. ఆ బండి గురించి ఎందుకని కంగారు పడుతున్నాడు అర్థం కావట్లేదు. నేను ఇలా బయటికి వెళ్ళానో లేదో బండి అలా దిగి నా కొడుకు దొరకాలి. బండి మందలాగా చూడు. ఎవడాడు? పోలీసే ఉన్నాడు. మన ఊరు వస్తాయన్నాడు. గుణబాయ్తో చెప్తే విజయం. వద్దు కంగారు పడకండి. గుణాన్ని ఒక నేయడానికి వెళ్ళాడు. టైం చూసి నేనే గుణానికి చెప్తాను. ముందు బండి పోలీస్ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలి మనం.